మరోసారి వాల్తేరు వీరయ్య మ్యాజిక్ మెగా 158 ప్రారంభం. తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ అంటే ఒకే పేరు మెగాస్టార్. ఇప్పుడు మరోసారి బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. వాల్తేరు వీరయ్య మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా? మెగా 158తో చిరంజీవి ఏ రేంజ్లో కనిపించబోతున్నారు? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇది మెగాస్టార్ కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ విజయంతో చిరంజీవి మళ్ళీ తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేశారు. అభిమానులు మాత్రమే కాదు, ట్రేడ్ వర్గాలు కూడా ఈ రేంజ్ సక్సెస్ని ఆశ్చర్యపోయాయి. సినిమా ప్రారంభంలో ఉన్న కొంతమంది ఆలోచనలు అది పెద్ద మొత్తంలో వసూలు సాధించగలదా అనే చర్చలను పక్కన పెట్టి సినిమాటిక్ కంఫర్ట్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ సరిగ్గా కనెక్ట్ అయ్యాయని నిర్ధారించారు. ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మరియు ఫ్యాన్స్ ఫోరంలో విడుదలైన మొదటి రోజే సినిమా ట్రెండింగ్లోకి వెళ్లడం, థియేటర్స్లో భయంకరమైన డిమాండ్ని చూపించడంతో మార్కెట్లోని అన్ని అంచనాలు దాటిపోయాయి. ఇది చిరంజీవి అభిమానులతో పాటు కొత్త ప్రేక్షకులను ఆహ్వానించి సినిమా పరిశ్రమల్లో సూపర్ స్టార్ లెజెండ్ స్థాయిని మరింత పుష్కలంగా గుర్తింపజేసింది. ఇప్పటి వరకు ప్రాజెక్ట్పై ఉన్న ఊహాగానాలు అభిమానుల మధ్య క్రేజ్ని మించినంతగా చూపించుతున్నాయి. మెగా 158 అనేది కేవలం చిరంజీవి నటించిన సినిమా మాత్రమే కాదు, అది ఆయన అభిమానులకు ఒక ప్రత్యేక ఎక్స్పీరియన్స్ అని భావిస్తున్నారు. షూటింగ్, మ్యాజిక్, యాక్షన్ సీక్వెన్స్లు ప్రతి అంశం ఇప్పటికే సోషల్ మీడియాలో హైలైట్ అయిపోతున్నాయి. చిత్ర నిర్మాణం, కెమెరా వర్క్, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని విపరీతంగా అంచనాలను పెంచుతున్నాయి. ముఖ్యంగా దర్శకుడు బాబీ కొల్లి ఫ్యాన్స్ కోసం మరింత ఉత్కంఠను సృష్టిస్తున్నారు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ సాధించిన ఆయన ఈసారి మెగా 158 కోసం కొత్త విధానాలను, సాంకేతిక వినూత్నాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ చిరంజీవి మరియు బాబీ కొల్లి మనం ముందే ఊహించలేని విజయం సాధించనుందనే అంచనాల్ని కలిగిస్తోంది. అభిమానులు ఇంతకు ముందు చూడని భారీ స్కేల్, ఎమోషనల్ మూమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చిరంజీవి, బాబీ కాంబినేషన్ కేవలం స్క్రీన్ షేర్ మాత్రమే కాదు, అది అభిమానుల కోసం ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కూడా. గతంలో వాల్తేరు వీరయ్యలో వారి కెమిస్ట్రీ చూపించిన మాస్ ట్రీట్, యాక్షన్ సీక్వెన్స్, కామెడీ టైమింగ్ అంతా ప్రేక్షకుల మనసులో ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఆ సినిమా టాలీవుడ్లో చిరంజీవి, బాబీ డియోల్ ఆకర్షణను సమర్పించగా ఫ్యాన్స్ కోసం అది ఒక కలిసి చూడవలసిన అనుభవంగా మారింది. ఇప్పుడు అదే కాంబినేషన్ మరోసారి తెరపై వస్తుండటంతో ప్రేక్షకుల్లో మళ్ళీ పాత జ్ఞాపకాలను రీక్యాప్ చేస్తూ కొత్తగా ఎంటర్టైన్మెంట్ అందించే అంచనాలు పెరుగుతున్నాయి. ఇది కేవలం హిట్ కాంబినేషన్ మాత్రమే కాదు, ఫ్యాన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈసారి మరింత హైప్గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ కాంబినేషన్కు సంబంధించిన ట్రెండ్స్, ఫ్యాన్స్ రియాక్షన్స్, మీమ్స్ కనిపించడం ప్రారంభమయ్యాయి. కొత్త కథనాలు, యాక్షన్ సీక్వెన్స్లు, డైలాగ్స్ అన్ని ఎలిమెంట్స్ అదే మ్యాజిక్ మూమెంట్స్ రీప్లే అవుతున్నాయి. అందుకే ఈ సినిమా రైట్స్, ప్రమోషన్స్, బ్లాక్ బస్టర్ అంచనాలు అన్ని చోట్ల హైగానే ఉన్నాయి. ఫ్యాన్స్ గ్యారంటీతో ఇది ఈ సీజన్లో మాస్ ఎంటర్టైన్మెంట్ చార్ట్ను తిరగరాసేలా ఉంది. కథ ప్రధానంగా బెంగాల్ మాఫియా బ్యాక్డ్రాప్లో ఏర్పడుతుంది. సీనియర్ క్రైమ్ మాస్టర్స్, పోలీసులు, గ్యాంగ్ లీడర్లు ఆల్ ఇంటర్ప్లే చేస్తూ కథలో ఇంటెన్స్ డ్రామా, సస్పెన్స్, యాక్షన్ సీక్వెన్స్లకు పెద్ద అవకాశాలు ఇస్తాయి. ప్రధాన పాత్రధారి తండ్రి తన కూతురు కోసం చేసే ప్రయత్నాలు, మాఫియాతో ఎదురైన సంఘటనలు అన్నీ కలిసి ప్రేక్షకుల్ని కథలో ఎమోషనల్గా బంధిస్తాయి. ఈ తండ్రి కూతురు సెంటిమెంట్, ఫోకస్, యాక్షన్ ఫెయిర్తో కూడిన సీన్లు సినిమాకు ప్రత్యేక అట్రాక్షన్ ఇవ్వగలవని విశ్వసిస్తున్నారు. ఇక ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండటంతో స్టోరీలోని సీన్స్ అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్ ఫెయిర్, థ్రిల్లింగ్ చేసే సీక్వెన్స్లతో నిండిపోతాయి. బాబీ స్టైల్లో మాస్ డైలాగులు, స్లో మోషన్ యాక్షన్ పాటలు అన్నీ కలిసి ఎంటర్టైనర్ ఎక్స్పీరియన్స్. ఎమోషనల్ కంటెంట్తో కూడిన ఈ కథనం, యాక్షన్, డ్రామా, మ్యూజిక్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని ప్రీ రిజల్ట్ బజ్ కనిపిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్గా ప్రియమణి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రియమణి తన న్యాచురల్ చామ్, విభిన్నమైన అభినయ శైలితో సినీ ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఈసారి కూడా ఆమె చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేయడం అభిమానులకు ఆకట్టుకునే అవకాశం అవుతుంది. ఆమె పాత్ర కేవలం రొమాంటిక్ రోల్ మాత్రమే కాదు, కథలో కీలకమైన సన్నివేశాల్లో డ్రామాటిక్ డెప్త్ను ఇవ్వనుందని ఇన్సైడర్స్ అంటున్నారు.
చిరంజీవి కూతురి పాత్రలో ప్రీతి ముకుందన్ కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. ఈ కాంబినేషన్ కొత్తగా ఉండటంతో ఆడియన్స్ లో ఆసక్తి మరింతగా పెరిగింది. ప్రీతి నటన, పర్సనల్ కోసం తగిన నేచురల్ ఎక్స్ప్రెషన్స్ మరియు చిరంజీవితో కెమిస్ట్రీ ఈ చిత్రానికి ఫ్రెష్నెస్ ని చేర్చనుంది. ఫ్యాన్స్, క్రిటిక్స్ ఇద్దరు ఈ యూనిక్ కాస్ట్ ని పాజిటివ్లీ యాంటిసిపేట్ చేస్తున్నారు మరియు ఇది సినిమాకు మరింత క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ని తీసుకురానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. నిర్మాణ సంస్థల ఎంపిక, కాస్ట్యూమ్ డిజైన్, లొకేషన్ మరియు సెట్ డిజైన్ వంటి అన్ని అంశాలు పూర్తయి ఇప్పుడు షూటింగ్ కి పూర్తి స్థాయి సిద్ధత ఉంది. దర్శకుడు, ప్రొడ్యూసర్స్ మరియు టెక్నికల్ టీం కలిసి ప్రతి సన్నివేశాన్ని సవివరంగా ప్లాన్ చేశారు. ఫ్రేమ్, యాంగిల్, లైటింగ్ ఇలా అన్ని అంశాలను ముందే ఖరారు చేస్తున్నారు. ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో పనిచేస్తున్నారు. ప్రతి సన్నివేశానికి ప్రత్యేకమైన విజువల్ ఎఫెక్ట్స్, డిజైన్స్ మరియు డాన్స్ సీక్వెన్స్లను కూడా ప్రాధాన్యతతో రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభవం ఇవ్వడం లక్ష్యంగా ప్రతి డీటెయిల్పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.